ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పంటలు వంటి చుట్ల అనుభవజ్ఞుల సలహాలు, శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలో వినిపిస్తున్నాం కదా. మరి ఇయ్యల్లో కూడా 2 ముచ్చట్లు వినిపిస్తాం. వివిధ పద్ధతులలో కాంపోస్టు తయారీ. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆదిలాబాద్ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో ముచ్చటినచ్చు. ఇంకా ఏప్రిల్ మే నెలలో ఉద్యాన పంటల్లో చేయవలసిన పనులు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్రతో ముచ్చటినచ్చు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 24 గంటల ఆకాశం ఎండగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. గాలి గంటకు 1 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉన్నది. గాలిలో తేమ 35% ఉంటుంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండకపోవచ్చు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు? కిసాన్ వాణి. ఇప్పుడు వివిధ పద్ధతులలో కాంపోస్టు తయారీ. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆదిలాబాద్ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో ముచ్చటిందామా? నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈ కంపోస్ట్ ఎరువు అంటున్నాం కదా, అసలు ఈ కంపోస్ట్ ఎరువులలో ఏమన్నా రకాలు ఉన్నాయా? ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయి, దాని గురించి చెప్తారా? కంపోస్ట్ అంటే మనకి ఇప్పుడు కొత్త ఏం లేదండి. పెద్ద మనుషుల కాలం నుంచి మనకు కంపోస్ట్ ఎరువు మనకు వాడుతూనే వస్తున్నారు. అంటే పూర్వం మనకి ఇప్పుడు అంటే కొత్తగా రాసాయనిక ఎరువులు వచ్చినాయి. యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, లేకపోతే మనము విత్తనం విత్తుకునే దశలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కావచ్చు. ఇవి మనకు కెమికల్ అంటే రాసాయనిక ఎరువులు మనకు రావడం జరిగింది. పూర్వం ఏంటంటే మనకు ఓన్లీ పశువుల ఎరువు మీదనే మనకు ఆధారపడుతుండే. అదొకటే కంపోస్ట్. అయితే మనకి కంపోస్ట్ వచ్చేసి మనకు 2-3 రకాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే మనకి ఈ పిట్ మెథడ్ అండి. పల్లెటూరులో చూసినట్టయితే అక్కడక్కడ మనం పుట్టం దగ్గర కావచ్చు, లేకపోతే పశువుల పాక దగ్గర చిన్న ఒక గుంతలాగా చేసుకొని దాంట్లో మనం పశువుల ఎరువు కావచ్చు, లేకపోతే అవి తిన్నటువంటి గడ్డి, రకరకాల చెత్త చెదరం వల్ల వేసుకోవడం జరుగుతుంది. అయితే మనం ఊళ్ళలో మనం ఎక్కడ చూసినా కూడా మనం అక్కడ మనం అంటే దొడ్డి లాంటిది ఉండి అక్కడ మనకు పెంటలనే మనం కనబడుతుంటాయి. ఇది పిట్ మెథడ్ అండి. ఇదే కాకుండా మనకి వర్మి కంపోస్ట్ అని చెప్పున్నాయండి. వర్మి కంపోస్ట్ కూడా ఒక రకమైన కంపోస్ట్ తయారీ అని చెప్పుకోవచ్చు అండి. ఫర్దర్ గా మనకి ఈ వర్మి కంపోస్ట్ అనేది మనకు వాడకంలోకి వచ్చింది. ఇదే కాకుండా మనకు ఈ నాడే పద్ధతి అని ఉన్నాయి. ఇది ఒక రకమైన పిట్ లాగానే ఉంటుంది మనకు నాడే పద్ధతి. ఇదొక పద్ధతి అండి. ఇదే కాకుండా మనకు ఈ ఎరువులలో మనకు లిక్విడ్ ఎరువులు కూడా ఉన్నాయండి. ఉదాహరణకు చెప్పాలంటే మనకు ఈ వర్మి కంపోస్ట్ ఏదైతే అనుకుంటున్నాము, వర్మి కంపోస్ట్ తో పాటుగా మనకు వర్మి వాష్ అని చెప్పి కూడా ఉంటాయండి. అంటే ఇది కూడా మనకు ఒక విధంగా చెప్పాలంటే ఎరువు లాంటిదే, కాకపోతే లిక్విడ్ ఎరువు అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే మనం భూమి మీద కాకుండా మనం చెట్ల పైన స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకు అవైలబుల్ ఉన్నటువంటి కంపోస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇందులో రకాల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఈ నాడెపు పద్ధతిలో ఏదైతే కంపోస్ట్ తయారీ పద్ధతి ఉన్నదో దాని గురించి చెప్తారా? అసలు ఈ నాడెపు పద్ధతి అంటే ఏమి, దీన్ని ఎట్లా తయారు చేసుడు? నాడెపు అంటూ మనకు కొత్త ఏం లేదండి. అంటే మనకు రీసెంట్ గానే పుట్టింది. సుమారుగా మనకు 1960 ఆ సమయంలో మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి యవత్మాల్ జిల్లా ఏదైతే ఉన్నదో అక్కడ ఒక పెద్ద ఆయన నారాయణరావు దేశ్ముఖ్ పండరీ పాండ్య అని చెప్పేసి ఆయన పేరు మీదనే ఈ నాడెపు పద్ధతి అనేది మనము మొదలు పెట్టుకోవడం జరిగింది. కాకపోతే దీని డైమెన్షన్స్ వచ్చి మనం అంటే ఒక గుంతలా కాకుండా ఒక కన్స్ట్రక్షన్ లాగా మనం ఒకటి కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం ఎక్కడంటే పొలంలో అంటే పొలంలో కట్టుకోవచ్చు, లేకపోతే మన ఇంటి దగ్గర కావాలంటే ఇంటి దగ్గర కట్టుకోవచ్చు. అంటే ప్లేస్ తో సంబంధం లేకుండా ఇక్కడ మనకు నీడ ఉన్న ప్లేస్ లో మనకు దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి. దీని యొక్క పొడవు వచ్చేసి సుమారుగా మనకు 8 నుంచి 9 ఫీట్లు అండి. వెడల్పు వచ్చేసి 4 నుంచి 5 ఫీట్లు. ఇక డెప్త్కి వచ్చేసరికి మనకు సుమారుగా 4 నుంచి 5 ఫీట్లు మనం గుంతలాగా చేసుకోవాలి. ఈ గుంతలాగా వేసుకున్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే మనం ఇటుకలతో కట్టుకుంటాం, ఇటుక సిమెంట్ తో కట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు అక్కడక్కడ మనం గ్యాప్స్ ఇడ్స్ పెట్టాలన్నట్టు. ఆ గ్యాప్స్ వదలడం వల్ల ఏమైతే మనం వేసినటువంటి చెత్త ఏదైతే ఉంటుందో, పశువుల ఎరువు కావచ్చు, లేకపోతే మనం గ్రామీణంలో ఉన్నటువంటి గడ్డి కావచ్చు, ఎండు గడ్డి కావచ్చు, పచ్చి గడ్డి కావచ్చు, ఇది వేసినప్పుడు మనకు వర్షపు నీరు దాంట్లో పడుతుంటుంది. పడ్డటువంటి నీరు ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం రంధ్రాలు వదిలిపెట్టినామో ఆ రంధ్రాల నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఒక రకమైన కంపోస్ట్ మనకు తయారవుతుంది. ఇది మనం సుమారుగా మనం 60 నుంచి 60 రోజుల తర్వాత మనం పంట పొలాల్లో వాడుకోవచ్చు అండి. అంటే మనకు అవైలబుల్కి వచ్చేస్తాయి. అంటే మనం ఇప్పుడు కంపేర్డ్ గా మనం పశువుల ఎరువు అయితే మనము పిట్ మెథడ్ లో వేసుకుంటున్నాము, అది సంవత్సరం వరకు కూడా ఎవరు మనకు తీయడం జరగదు. వర్షపు నీరు దాంట్లోనే ఇనికి అట్లనే మొత్తం కుళ్ళుకపోయి తర్వాత మనకి ఎండాకాలం అనేది పశువుల ఎరువు వేసుకోవడం జరుగుతుంటాయి. కానీ ఈ నాడే పద్ధతి ద్వారా మనం తయారు చేసినట్టు కంపోస్ట్ ఏదైతే ఉందో, ఈ కంపోస్ట్ అనేది మనం సుమారుగా మనం 60 రోజుల తర్వాత వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ నాడెపు పద్ధతి గురించి చెప్పిండ్రు, అట్లానే పిట్ పద్ధతి ఇంతకు ముందర నుంచి ఉన్నది అని అన్నారు. అయినా మళ్ళొకసారి దీని గురించి శ్రోతలకు చెప్తారు.
పిట్ పద్ధతి అండి. మనకి ఇప్పుడు పిట్ పద్ధతి అంటే కొత్తగా ఏం లేదండి. ఇప్పుడు చాలా మంది పెంట కొడుతుంటారు, పశువుల ఎరువు మనం పొలాల్లో వేసుకుంటుంటాం. అంటే మనం ఒక సుమారుగా ఒక ఏదైనా మనం పత్తి పంట కావచ్చు, సోయా పంట కావచ్చు, వివిధ రకాల ఏ పంటలైనా కావచ్చు, మనం ఆ పంటలలో ఏంటంటే మనకు ఒక ఎకరానికి మనం తీసుకున్నట్టయితే 5 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవడం జరుగుతుంటాయి. సో అట్లా 5 నుంచి 10 ఎరువుల పశువుల టన్ అంటే సుమారుగా మనకు 3 నుంచి 4 ట్రాక్టర్లు అని చెప్పి చెప్పుకోవచ్చు అండి. పిట్ పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పిట్ పద్ధతి కాస్త మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు రావడం జరుగుతుంది, కొన్ని ఏళ్ల నుంచి. ఇప్పుడంటే ఇప్పుడు కొన్ని దశాబ్దాల నుంచి అది మనకు పిట్ పద్ధతే వాడుతున్నారు. సో దాంట్లో ఏంటంటే మనం ఉన్నటువంటి ఏదైతే మన విలేజ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, పశువుల పేడ కావచ్చు, లేకపోతే అవి తిన్న గడ్డి కావచ్చు, చెత్తా చెదరం కావచ్చు, కాకపోతే దాంట్లో మన రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్లాస్టిక్ కానీ లేకపోతే మనకు ఈ గాజు పెంకల్ లాంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోకుండా జాగ్రత్త పడాలండి. ఎందుకంటే మనం ప్లాస్టిక్ అనేది తొందరగా డిగ్రేడ్ అవ్వదు. కంపోస్ట్ పిట్ ఏదైతే ఉందో దాంట్లో డిగ్రేడ్ కాదు, ఈవెన్ మనం పొలంలో వేసుకున్నప్పటికీ కూడా దాంట్లో కూడా డిగ్రేడ్ అవ్వదు. సో మనకు ప్లాస్టిక్ అనేది డిగ్రేడ్ కావడానికి బాగా టైం పడుతుంటుంది. సో అటువంటి ప్లాస్టిక్లు వేసుకోకుండా కొద్దిగా జాగ్రత్త పడాలి. ఇవే కాకుండా మనకు కొన్ని గాజు పెంకలు కూడా ఉంటాయండి. గాజు పెంకలు కూడా మనం వేసుకోకుండా జాగ్రత్త పడ్డట్టయితే ఇట్ విల్ బి బెటర్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ పిట్ పద్ధతి ఏదైతే ఉన్నదో ఈ పిట్ పద్ధతులు ఏంటంటే మనం ఎటువంటి జాగ్రత్తలు అంటే ఈ ప్లాస్టిక్ తర్వాత గాజు పెంకల్ని పక్కన పెడితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవసరం లేదండి. మనం పశువుల ఎరువు వేస్తాం, వర్షపు నీరు కాస్త మనకు విలేజ్లో ఉన్నటువంటి వర్షపు నీరు ఏదైతే ఉంటుందో మొత్తం వచ్చేది ఆ పిట్లో చేరుకున్నప్పుడు ఆ పిట్లో ఉన్నటువంటి పేడ ఏదైతే ఉన్నదో చెత్త ఏదైతే ఉన్నదో మొత్తం ఆ వర్షపు నీరు నుంచి పీల్చుకొని ఒక మంచి డార్క్ బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంటాయండి. డార్క్ బ్లాక్ కలర్ వచ్చినటువంటి కంపోస్ట్ ఏదైతే ఉన్నదో సుమారుగా మనం ఒక సంవత్సరం తర్వాత అంటే మనం వర్షాకాలం వేసుకున్నటువంటి పేడ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మళ్ళీ తిరిగి ఎండాకాలంలో పొలంలో వేసుకోవచ్చు అండి. మనం అంటే చేనులలో వేసుకోవచ్చు. అట్లా వేసుకున్నటువంటి ఎరువు ఏదైతే ఉన్నదో మంచి దిగుబడి కూడా వస్తుంది మనకంటే. మనం ఫర్దర్ గా ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా కావచ్చు, లేకపోతే వివిధ రకాల రాసాయనిక ఎరువులు కావచ్చు, ఇటువంటి వేసుకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇదే కాకుండా మనకేంటంటే భూమిలో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ అంటే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మైక్రోబియల్ యాక్టివిటీ అనేది బాగా పెద్ద మొత్తంలో పెరుగుతుంటాయి ఈ పశువుల పేడ వేసుకోవడం వల్ల. అది కూడా మనం ముఖ్యంగా ఈ పిట్ పద్ధతి ద్వారా వేసుకున్నటువంటి కంపోస్ట్ ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు. ఈ నడమల మనం ఈ అర్బన్ కంపోస్టింగ్ అనే మాట బాగా వాడుతున్నారు, ఈ మాట వింటున్నాం కదా. అవునండి. అసలు ఈ అర్బన్ కంపోస్టింగ్ అంటే ఏమి, దీన్ని ఎట్లా తయారు చేస్తారు, ఇది దేనికి పనికేస్తుంది? అర్బన్ కంపోస్టింగ్ అండి ఇప్పుడు ఇలా మనం కొత్త వింటున్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఎప్పటికప్పుడు మనము మున్సిపాలిటీ వాళ్ళు తీసుకున్నా కూడా వివిధ కాలంలో మనకు పల్లెటూర్లలో కూడా చూసినట్టయితే, గ్రామ పంచాయతీలో కూడా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో డంపింగ్ యార్డ్లు అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ ట్రాక్టర్ల పైన అబ్జర్వ్ చేసినట్టయితే తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి స్పెషల్ గా పెడుతుంటారు. సో ఏంటంటే ఈ తడి చెత్త పొడి చెత్త చాలా మంది మనకు రైతులు కాకుండా నార్మల్ పబ్లిక్ కూడా కావచ్చు అడుగుతుంటారు, సార్ ఈ తడి చెత్త ఎందుకు, పొడి చెత్త ఎందుకు, ఈ కలిపేస్తే ఏమవుతుంది, చెత్తనే కదా, అంత చెత్తనే కదా. కాదండి, తడి చెత్త సపరేట్ ఉంటుంది, పొడి చెత్త వేరే ఉంటుంది. పొడి చెత్త ఏతున్నది మనము వేస్టేజ్ కిందకి పోతుంది, తడి చెత్త ఏతున్నది మనం దాన్ని కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మనం అరటిపండు తొక్కలు కావచ్చు, మనం తిన్నటువంటి పండ్లు, లేకపోతే మనం వదిలిపెట్టినటువంటి అన్నం కావచ్చు, ఇవన్నీ మన కంపోస్ట్ రూపంలో మనకు కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇండ్ల పాలకూర, మెంతికూర, ఎగ్జాక్ట్లీ ఇట్లాంటి తొడిమెలు కానీ చిన్న చిన్న ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే కంప్లీట్ గా రీసైకిలబుల్. ఎందుకంటే మన కార్బన్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి కార్బన్ మెటీరియల్ కాస్త మనకు ఎరువు లాగా తయారవుతుంటుంది. సో ఎవరైతే ఈ అర్బన్ కంపోస్టింగ్ మీరు అడిగినట్టు అర్బన్ కంపోస్టింగ్ ఏదైతే ఉన్నదో ఈ తడి చెత్త పొడి చెత్త అనేది సపరేట్ గా వేసుకున్నట్టయితే ఈ పొడి చెత్త ఏదైతే పొడి చెత్తని వాళ్ళ ఇంట్లోనే ఒక ఎరువు లాగా తయారు చేసుకోవచ్చు అండి. ఎలా ఏ విధంగా అంటే మనకి ఏదైనా ప్లాస్టిక్ డ్రమ్ లాంటిది ఉంటే ఒక 100 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ ఉన్నట్టయితే కింద ఒక హోల్ లాగా వేసేసి ఒక డోర్ లాగా ఓపెన్ చేసేసుకొని దానికి ఒక లాక్ లాగా పెట్టేసుకొని పైనుంచి మనం చెత్త ఏతున్నాం ఏదైనా మీరు అన్నట్టు ఆకుకూరలు కావచ్చు, లేకపోతే కొత్తిమీర తొడిమేలు కావచ్చు, ఏమైనా ఎగ్జాక్ట్లీ అండి తుంచి పాడించినటువంటి ఏమైనా చెత్త కావచ్చు దాంట్లో వేసుకున్న తర్వాత మనం ఒక పిడికెడు మనం ఏదైనా మట్టి తెచ్చుకొని వేసుకోవాలండి. 2-3 పిడికెలు వేసుకున్న తర్వాత 40 days వరకు మనం ఎటువంటి వాటర్ గేటర్ ఏమి యాడ్ చేయకుండా అట్లనే మూత పెట్టుకుని ఉంచినట్టయితే సీల్ టైట్ గా మనం పెట్టుకున్నట్టయితే ఆ ఏదైతే మనం వేసినటువంటి చెత్త ఏతుంటో 45 days తర్వాత 40 రోజుల తర్వాత చెత్త కాస్త మొత్తం మనం ఎరువులాగా మనకు పనిచేస్తుంటది. సో ఆ ఎరువుని ఏం చేసుకోవాలి, చాలా మంది అంటారు సార్ మేమేం చేసుకుంటాం ఎరువు, మాకు సిటీలో మాకేం పని చేస్తా అని చెప్పి అంటుంటారు. కాదండి, మీరు సిటీలో చాలా రకాల చెట్లు పెంచుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మనకు పూల మొక్కలు ఉంటాయి, లేకపోతే చిన్న చిన్న పండ్ల మొక్కలు ఉంటాయి. ఆ పండ్ల మొక్కలకి మీరు పిడికెరు ఎరువు వేసుకున్నట్టయితే ఒక విధంగా ఎరువు అందినట్టు అవుతుంది. మనం అంటే కెమికల్ ఫర్టిలైజర్ వేసుకోకుండా ఆర్గానిక్ గానీ మీ ఇంటి పట్టుని ఈ మధ్యలో పట్టణాలలో మిద్దె తోటలని ఎగ్జాక్ట్లీ అట్లాంటి వాటికి కూడా పనిచేస్తుంటాయండి. సో కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, వీటిని మనం ఖచ్చితంగా మనం అర్బన్ కంపోస్టింగ్ కింద వాడుకొని మీరు ఫర్దర్ గా మీ ఇంట్లో పెంచుకున్నటువంటి చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, ఏమైనా కావచ్చు వాటికి ఎరువులాగా వాడుకోవచ్చండి. మనం ఇంట్లలో సేకరించిన తుంచేసిన ఆకుకూరల మొలకలు వాటి గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ చెరుకు రసాలకు సంబంధించిన దుకాణాలు ఎక్కడంటే అక్కడ మనం చూస్తున్నాం. అవునండి. ఈ చెరుకు రసం తీసినాక ఆ పిప్పి అంతా కూడా పారేస్తూ ఉంటారు. అవునండి. అట్లనే కొన్ని ఈ మోసంబి రసాలు దుకాణాల దగ్గర అక్కడక్కడ పండ్ల రసాల దుకాణాల దగ్గర ఆ పండ్లకు సంబంధించిన పిప్పి అంతా కూడా వారేసి ఉంటుంది. అవునండి. మరి ఈ పిప్పిని కూడా మనం ఈ కంపోస్ట్ కు వాడచ్చా, ఏ రకంగా వాడచ్చు,
అదే అండి మనకేంటంటే ప్రస్తుతం మన గ్రహం ఏదైతే ఉన్నదో మనం భూమి మీద ఉన్నాం. అవును. భూమిలో ఉన్నటువంటి ఏ మెటీరియల్ అయినా కావచ్చు, ఎటువంటి పదార్థమైనా కావచ్చు, ఆఫ్టర్ దాని అంటే చనిపోయినాక చెట్టు కావచ్చు, ఈవెన్ మనిషి కూడా కావచ్చు, అవును. చివరికి కన్వర్ట్ అయ్యేది కార్బన్ రూపంలో కన్వర్ట్ అవుతుంటుంది. సో కార్బన్ గా కన్వర్ట్ అవుతుంటాయి, మనం నల్లగానే మారిపోతుంటుంది. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఈ చెరుకు రసం అని చెప్పన్నారు, చెరుకు రసం యొక్క చెరుకు పిప్పి కావచ్చు, పన్న రసాల పిప్పి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏంటంటే మనకి ఇది ఆర్గానిక్ కార్బన్ రూపంలో మనకు మళ్ళీ రీసైకిల్ చేసుకోవచ్చు అండి. అక్కడక్కడ కొంతమంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు రైతులు ఏం చేస్తున్నారంటే ఈ చెరుకు పొట్టు ఏదైతున్నారు, పిప్పి ఏదైతున్నారు, పిప్పిని తీసుకపోయి వాళ్ళు వానపాముల ఎరువుగా మార్చుకుంటున్నారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు అక్కడక్కడ కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఏంటంటే సార్ మేము ఇట్లా వానపాముల ఎరువు కోసం ఈ చెరుకు పిప్పి వాడుతుంటే ఈ వానపాములు అనేవి చనిపోవడం జరుగుతుంది. మన ఆదిలాబాద్లో ఎర్రలని చెప్పి అంటుంటారు వానపాములు. సో ఎర్రలనే చనిపోవడం అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో దానికి ఏంటంటే మనకు ముఖ్యంగా చెరుకు పిప్పి ఏదైతున్నదో సుమారు ఒక 40 రోజుల వరకు, అంటే మనం ఇక్కడ నుంచి షాప్ నుంచి తెచ్చుకుంటాము, వాళ్ళు పాడేసినటువంటి చెత్త ఏదైతుందో చెరుకు పిప్పిని, దాని సుమారుగా ఒక 40 రోజుల పాటుగా మనం ఒక పిట్ లాంటి స్థలంలో, పొలంలో కావచ్చు, మీకు ఉన్నటువంటి స్థలంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇంటి దగ్గర దాని ఒక 40 రోజుల పాటు ఎండలో కనుక మనం ఆరబెట్టుకున్నట్టయితే 40 రోజుల తర్వాత ఆ యొక్క చెరుకు పిప్పి ఏదైతుందో దానికి డార్క్ బ్రౌన్ కలర్ లో మారుతుంటుంది. అంటే మనకు ముదురు నశం కలర్ లో మారుతుంటది. అట్లా అయిన తర్వాత మనం ఏదైతే ఆ చెత్త అవుతున్నదో ఆ చెత్తని మనం ఈ వానపాముల ఎరువు ఏదో పిట్ ఉంటుంది, మనకు వర్మి కంపోస్టింగ్ పిట్ ఉంటుంది, పిట్ అని చెప్పి అంటుంటాం. ఆ పిట్లో మనం వేసుకుని ఈ వానపాములు కనుక వేసుకున్నట్టయితే మనకు చూసినట్టయితే మనకు టీ పొడి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకు ఎరువు అనేది తయారవుతుంటుంది. సో అటువంటి ఎరువు మనం కనుక భూమిలో కనుక వేసుకున్నట్టయితే చాలా రకాల పంటలు కావచ్చు, మనం ఇప్పుడు నైట్రోజన్ వేసే అవసరమే ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే పత్తి పంట కావచ్చు, సోయా కావచ్చు. ఎందుకంటే ఏ పంట తీసుకున్న రైతులు ఈ మధ్య కాలంలో ఖచ్చితంగా ఈ ఎరువులు అనేది వేయడం జరుగుతుంది. యూరియా అనేది ఖచ్చితంగా ఇనిషియల్ డోస్ గా 2-3 డోసులుగా వాళ్ళు వేయడం జరుగుతుంది. చెప్పాలంటే ఎకరానికి ఒక బ్యాగ్ కావచ్చు, కొంతమంది 2-3 బ్యాగులు వేయడం జరుగుతుంది. అట్లా అవసరం లేకుండా ఏదైతే వానపాముల ఎరువు కావచ్చు, లేకపోతే ఈ చెరుకు పిప్పి ద్వారా వచ్చినటువంటి ఎరువు కావచ్చు, లేకపోతే నాడే పిప్పి కావచ్చు, మీరు అడిగినట్టు అర్బన్ కంపోస్టింగ్ కూడా కావచ్చు, ఇటువంటి కంపోస్ట్లని మనం కనుక పొలంలో వేసుకున్నట్టయితే మనకేంటంటే ముఖ్యంగా మైక్రోబేల్ యాక్టివిటీ పెరుగుతుందండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన యూట్యూబ్లలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సద్గురు అని చెప్పేసి మనకు ఒక స్వామీజీ ఉన్నారు మనకు. ఆయన ఈ మధ్య కాలంలో సేవ్ ద సాయిల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు. ఆయన మొత్తం ప్రపంచాన్ని భూమిని కాపాడండి అని చెప్పేసి ఒక థీమ్ తో ఆయన ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ఉద్దేశంలో ఏంటంటే మనకు మనిషి సుమారుగా ఒక రోజుకి మనం భూమిలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవులు ఏవైతున్నాయో సుమారుగా 27 మిలియన్ సూక్ష్మజీవులు మనం రోజుకు చంపుతున్నామంట. సో ఇటువంటి ఎరువులు వేయడం వల్ల ఏమైతే మనం ఆ సూక్ష్మజీవులను చనిపోకుండా పంటని కాపాడే వాళ్ళం అవుతాం, భూమిని కూడా కాపాడే వాళ్ళం అవుతాం. అలా కాపాడుకోలేకుంటే మనం ఇంకా కొద్ది రోజుల మనకు భూమి కూడా నాశనం అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనకు పంట అనేది పండదు. సో అటువంటి జరగకుండానే ముందు జాగ్రత్త చర్యగా ప్రతి రైతు కంపల్సరీగా ఇటువంటి ఎరువులు తయారు చేసుకుని పొలంలో వేసుకున్నట్టయితే ఇట్ విల్ బి బెటర్. అంటే మీకు మంచి మంచి దిగుబడులు వస్తాయి, భూమిని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు, ఆటోమేటిక్గా మీరు మైక్రోబేల్ యాక్టివిటీ పెంచిన వాళ్ళు అవుతారు. అట్లా పెంచడం వల్ల మనకు వేరు వ్యవస్థ గట్టి ఉంటుంది, వేరు వ్యవస్థ గట్టి ఉంటే చెట్టు కూడా గట్టి ఉంటుంది, మనకు పూత ఖాతా కూడా గట్టి ఉంటుంది, మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు. చాలా సంతోషం కార్తిక్ గారు. ముఖ్యంగా ఈ కంపోస్ట్ ఎరువు యొక్క ఆవశ్యకత, అట్లాగే ఈ కంపోస్ట్ ఎరువులో ఉన్న రకాలు, వీటిని తయారు చేసుకునే పద్ధతి గురించి చక్కగా చెప్పిండు. మరి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ కంపోస్ట్ ఎరువుల కోసం మార్కెట్ మీద ఆధారపడి కొనుగోలు చేసి ఖర్చు ఎక్కువ పెట్టుకోకుండా తమకు అందుబాటులో ఉన్న వనరులు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఉన్న సాధ్యమైన వనరులు అంతా కూడా అందుబాటులోనే ఉంటాయి. అట్లాంటి వనరులను పోగు చేసుకొని తమకు తాము ఈ ఎరువుల్ని తయారు చేసుకుంటే కొంత ఖర్చు కూడా కలిసి వస్తుంది. మరి ఆ రకంగా కంపోస్ట్ ఎరువుల్ని తయారు చేసుకొని వాడుకొని పంటల ఎదుగుదల కోసమే కాకుండా భూసారాన్ని కాపాడి భూ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకున్న వాళ్ళు అవుతారు ఇట్లాంటి ఎరువుల్ని వాడితే అని మీ మాటల ద్వారా తెలిసింది. ఈ దిశగా రైతులు అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అండి. వివిధ పద్ధతులలో కాంపోస్టు తయారీ. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆదిలాబాద్ సాంకేతిక అధికారి ఎస్ కార్తిక్ రెడ్డితో కేఎల్ఎన్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా అయినందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं।
क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఉద్యాన పంటలలో చేయవలసిన పనులు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్రతో ముచ్చటిందాము. నమస్కారం అండి. మన ఆదిలాబాద్ పట్టణంలో చూసుకున్నట్లయితే విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, మరి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవునండి. ఈ మండు వేసవిలో మరి పండ్ల తోటలలో ఎలాంటి సమస్యలు కనిపిస్తాయి, మరి వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలంటారు? మరి అవునండి, మన ఆదిలాబాద్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం కారణంగా ముఖ్యంగా కాతలో ఉన్న పండ్ల తోటలకి ఎఫెక్ట్ అనేది బాగా చూపిస్తుంది. ఎందుకంటే భూమిలో ఉన్న తేమ ఏదైతే ఉందో అది ఆవిరైపోవడము, ఆ కాయల దగ్గరికి ఆ నీటి సరఫరా అనేది తగ్గిపోవడం వలన ఈ కాయ తొడిమే దగ్గర నీటి సరఫరా లేక ఈ కాయ రాలుడు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో అంతేకాకుండా ఈ పూత రాలడం కూడా ఎక్కువ సమస్య ఈ యొక్క మండు వేసవిలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో అయితే ఈ యొక్క సమస్యలు, ఈ పూత రాలడాన్ని, కాత రాలడాన్ని నివారించుకోవాలంటే క్రమం తప్పకుండా నీరు అనేది ఈ యొక్క పండ్ల తోటలకు అందించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మామిడి కూడా ప్రస్తుతం కాతలో ఉన్నది, అలాగే నిమ్మ కూడా ప్రస్తుతం కాతలో ఉన్నది. సో ఈ రెండు పంటలకు కూడా మనకి ఈ యొక్క వేసవిలో తరచుగా క్రమం తప్పకుండా నీరు అనేది పెట్టడం జరగాలి. సో అంతేకాకుండా ఈ అల్లనేరేడు కూడా చూసినట్లయితే ఇది పూత దశలో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏప్రిల్లో. ఈ పూత దశలో ఉన్న వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నీరైతే ఈ పూత దశలో పెట్టకూడదు. అయితే ఇప్పుడు మనం పూత రాలడాన్ని, కాత రాలడాన్ని నివారించుకోవాలంటే ఒక హార్మోన్ మనకు అందుబాటులో ఉంది, దాన్ని ప్లానోఫిక్స్ అని అంటాము. ఈ ప్లానోఫిక్స్ అనే మందుని 1 మిల్లీలీటరు 4.5 లీటర్ల నీటికి మనం కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే పూత రాలడాన్ని, కాత రాలడాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు అండి. మరి ఇప్పుడు కాత దశలో ఉన్నటువంటి మామిడి తోటలలో ఏ సమస్యలు వస్తాయి, మరి ఆ సమస్యల్ని మనం ఎట్లా నివారణ చేసుకోవాలంటారు? అవునండి, ఇప్పుడు మామిడి అయితే కాయ సైజ్ అనేది పెరగడం జరుగుతుంది, పింద నుంచి కొంచెం పక్వ దశలోకి మారడం జరుగుతుంది. ఈ యొక్క దశలో మనకు ముఖ్యంగా పిండి నల్లి అనేది మనకి కనిపిస్తుంది. ఈ పిండి నల్లి ఏం చేస్తుందంటే ఈ పిల్ల పురుగులు, పెద్ద పురుగులు అన్ని తొడిమి దగ్గర చేరి రసాన్ని అనేది పీలుస్తుంది. దానివల్ల కాయ నాణ్యత అనేది దెబ్బతింటుంది. ఇంకా అంతేకాకుండా ఈ టెంక పురుగులు అనేది కూడా మనకి సాధారణంగా కనిపిస్తాయి. ఈ యొక్క పింద దశలో ఉన్నప్పుడే, అంటే బఠానీ సైజుగా, గోలీ సైజు కాయలు ఉన్నప్పుడే ఈ యొక్క టెంక పురుగు ఆశిస్తుంది. కానీ అది కాయ పెరుగుతున్న కొద్దీ దాని ఉధృతి మనకు తెలియదు. సో కాయ మనం ఎప్పుడైతే కోసినప్పుడు దాంట్లో ఈ యొక్క పురుగు అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ పక్వానికి వచ్చిన దశలో, అంటే పండు పండే దశలో పండు ఈగ అనేది చాలా సమస్య ఈ మామిడిలో. అయితే ఈ పిండి నల్లి నివారించుకోవడానికి మనకి పాదు చుట్టూ చెట్టు మొదల దగ్గర మిథైల్ పారాథిన్ అనే మందుని, పొడి మందుని మనం చల్లుకుంటే చాలా వరకు ఈ యొక్క పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు. లేకపోతే పురుగు ఆశించినట్లయితే డైక్లోరోస్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ టెంక పురుగు నివారణకి మనకి కాయ ఎప్పుడైతే గోలీ సైజు ఉన్నదో ఆ సమయంలో ఫెనిట్రాథియాన్ అనే మందుని 1 మిల్లీలీటర్ 1 నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. సో పండు ఈగని మనం నివారించుకోవడానికి ఈ కాయ ఎప్పుడైతే మనం కోస్తామో ఆ కోసే 4 రోజుల ముందు న్యూస్ పేపర్లను కానీ పేపర్లను కానీ మనం ఆ పండు చుట్టూ, ఆ కాయ చుట్టూ మనము కట్టుకున్నట్లయితే చాలా వరకు తగ్గించుకోవచ్చు. లేకపోతే మిథైల్ యూజినాల్ అనే ఎరను అక్కడక్కడ మనము నీటిలో బెల్లం కలిపి మనము పాకంలాగా చేసి పెట్టినట్లయితే కూడా ఈ యొక్క పురుగులు ఆకర్షించబడి అందులో పడి చనిపోవడం అనేది జరుగుతుందండి. ఏప్రిల్ మే మాసంలో చూసుకున్నట్లయితే నీటి కొరత చాలానే ఉంటుంది. మరి ఈ వివిధ తోటల్లో నీటి యాజమాన్యం ఎలా చేయాలంటారు? ఈ ఏప్రిల్ మే నెలలో కూడా విపరీతమైన వేడిగాలులు కూడా వీస్తుంటాయి కదా, మరి ఈ వేడిగాలుల నుంచి పంటల్ని ఎట్లా కాపాడుకోవాలంటారు? అవునండి, నీటి యాజమాన్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది ఈ వేసవిలో. మరి పండ్ల తోటలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కాయ ఎప్పుడైతే ఎదుగుతుందో నీరు తప్పకుండా అందించాల్సిన అవసరం ఉంది. తరచుగా, అంటే నేల స్వభావాన్ని బట్టి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అందించాల్సిన అవసరం ఉంది. అయితే అందించిన నీరుని ఆవిరి కాకుండా మల్చింగ్ పద్ధతిని అనేది ప్రతి ఒక్కరు అవలంబించాలి. సో మల్చింగ్ అంటే మనకు దొరికిన ఎండుటాకులు కానీ, గడ్డి కానీ, సో ఇటువంటి సేంద్రియ పదార్థాన్ని మొక్క మొదల చుట్టూ వేసినట్లయితే 4-5 రోజుల వరకు కూడా నీటి తడి మనం పెట్టుకోవచ్చు. అయితే పూత దశలో ఉన్న వాటికి మాత్రం నీరు అనేది పెట్టకూడదు. నీరు పెట్టినట్లయితే పూత అనేది రాలడం ఎక్కువగా జరుగుతుంది.
సో పూత దశలో పెట్టకూడదు, కానీ కాయ పెరిగేటప్పుడు తప్పకుండా పెట్టాలి. అలా కాయ పక్వ దశానికి వచ్చినప్పుడు నీరు తప్పనిసరిగా ఆపివేయాలి. ఎందుకంటే నీరు ఎక్కువైపోయి ఆ కాయ అనేది చప్పదనానికి ఎక్కువగా, అంటే చక్కెర అనేది తగ్గి చప్పదనం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందుకని నీరు అనేది తప్పకుండా పక్వ దశలో ఆపాలి. సో డ్రిప్ పద్ధతిలో నీరు తప్పకుండా పెట్టినట్లయితే మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. చిన్న మొక్కలకైతే, అంటే లేత పండ్ల తోటలకైతే ఒక 50 లీటర్ల నీరు, మామిడి మొక్కలకైతే, అది నిమ్మ అయితే 10 నుంచి 12 లీటర్ నీరు అయితే సరిపోతుంది. అదే పెద్ద చెట్లకైతే నిమ్మ అయితే 40 నుంచి 80 లీటర్ల వరకు అయితే సరిపోతుంది రోజుకి ఒక మొక్కకి. అలాగే పెద్ద తోటలు, మామిడి తోటలు అయితే 200 నుంచి 250 లీటర్లు అయితే ఒక మొక్కకు సరిపోతుంది. అయితే జామ చూసుకున్నట్లయితే ప్రస్తుతం జామలో ఎటువంటి నీరు అందించకూడదు. ఎందుకంటే ఇప్పుడు పూత దశ వచ్చి వర్షాకాలంలో కాయ పక్వానికి వచ్చే సమయంలో నాణ్యత అనేది చాలా దెబ్బతింటుంది వర్షాలకి. కాబట్టి మనం నీరు అనేది అస్సలు ఇవ్వకూడదు ఈ జామకి. ఇప్పుడు ప్రస్తుతం అనేది నీరు జామకి ఇవ్వకూడదు. ఈ వడగాల్పుల నుంచి ఎట్లా కాపాడుకోవాలంటారు? వడగాలులు చూసినట్లయితే ఇప్పుడు వడగాలులకి బాగా కాయ అనేది రాలిపోవడమే కాకుండా కాయ మీద పసుపచ్చగా మారిపోయి నాణ్యత అనేది దెబ్బతింటుంది. కాబట్టి పంట చుట్టూ త్వరగా పెరిగి అవిసె మొక్కలు మనం నాటుకున్నట్లయితే అవి త్వరగా పెరిగి ఆ యొక్క తోటని కాపాడడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి 1 గ్రాము 1 లీటర్ నీటికి పొటాషియం సల్ఫేట్ అనే ఒక మందుని, కెమికల్ కాదు, కేవలం ఒక న్యూట్రియంట్ అనమాట, అదొక పోషక పదార్థం, దీన్ని చల్లినట్లయితే, పిచికారి చేసినట్లయితే ఈ వడగాల నుంచి, అధిక ఉష్ణోగ్రత నుంచి పంటని కానీ కాతని కానీ కాపాడుకునే అవకాశం ఉంటుందండి. అయితే మరి ఇప్పుడు మన ఆదిలాబాద్ పట్టిలో చూసుకున్నట్లయితే ఈ ఎండాకాలంలో ఏ కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి, మరి ఈ కూరగాయల పంటల్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి సో ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా వంగ ఉంటుంది ఈ యొక్క వేసవిలో, వంకాయ. దాని తర్వాత టమాటా కూడా ఉంటుంది, కొంతవరకు బెండకాయ కూడా ఉన్నది. ఇది కీరా దోస మన పాలీ హౌస్లో ఎక్కువ మంది రైతులు, ఒక 2-3 రైతులు పండించడం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా పుచ్చ, కర్బూజా అనేది కూడా మన వేసవిలో కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వేసవిలో ఈ టమాటా అనేది చాలా వరకు పూత రాలడము, పూత కట్టకపోవడం, కాయ కట్టకపోవడము, సో ఇట్లాంటి సమస్యలు కాకుండా వైరస్ సమస్యలు రావడం, ఇలాంటివి ఎక్కువగా మనం టమాటాలో చూస్తాము. సో కాబట్టి టమాటాని బాగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పంటలో మధ్యలో మొక్కజొన్న నాటడము, నీడ కొంచెం కల్పించడము, సో ఇలాంటివి చేయడమే కాకుండా సన్ గార్డ్ అనే మందుని మనము ఆకుల మీద పిచికారీ చేసినట్లయితే ఎండ వేడిమి నుంచి బాష్పపీడనం జరగకుండా ఆ యొక్క పంటను కాపాడడం అనేది జరుగుతుంది. సో మల్చింగ్ అనే ప్రక్రియను కూడా తప్పకుండా ఈ యొక్క కూరగాయలు కూడా, పంటలు కూడా మనం చేయాలి. ఇంకా నీరును కూడా క్రమం తప్పకుండా తరచుగా పెడుతూ ఉండాలి. అంతేకాకుండా యొక్క దోస జాతి కూరగాయలు మనం చూసుకున్నట్లయితే మగపూలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బోరాన్ అనే మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సో ఆడపూలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. అయితే అక్కడక్కడ వ్యవసాయదారులు ఈ పూల తోటల్ని కూడా సాగు చేస్తుంది కదా, మరి ఈ పూల తోటలలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు మరి ఈ ఎండాకాలంలో? సో వేసవిలో మనకి పూలు చూసుకున్నట్లయితే మల్లె బాగా ఇప్పుడు కోత దశలో ఉంటుంది. ఇంకా అంతేకాకుండా కనకాంబరం, సో ఈ 2 కూడా కోత దశలో ఉంటుంది. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా హార్వెస్టింగ్ అనేది, కోత చేపట్టేసి మార్కెట్ తరలించాలి. దాంతోపాటు నీటి యాజమాన్యం కూడా తరచుగా నీరు ఇచ్చినట్లయితే ఎక్కువ మొగ్గలు వచ్చి ఎక్కువ పూలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు మనము కొంతవరకు పొటాషియం కూడా వేసుకున్నట్లయితే పూల నాణ్యత అనేది కూడా బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కనకాంబరంలో విత్తనం అనేది ఈ యొక్క ఏప్రిల్ మేలలో సేకరించి నారును అనేది పోసుకుంటే విత్తనం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే తడి తగిలినప్పుడు ఆ యొక్క కనకాంబరం అనేది విరిగిపోయి పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు విత్తనం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు విత్తన సేకరణ అనేది చేపట్టాలి. అంతేకాకుండా మనకి గ్లాడియోలస్ అనే మొక్కని తవ్వుకొని దాంట్లో ఉన్న గడ్డలను తీసి జాగ్రత్త చేసుకోవాలి. సో బంతి ఎవరైతే లేటుగా వేశారో ఆ బంతిని కూడా మనం సేకరించి దాన్ని ఎండబెట్టుకుని స్టోర్ చేసుకోవాల్సిన పని ఇప్పుడు ఏప్రిల్ మేలలో చేసుకోవచ్చండి. మరి సుగంధ ద్రవ్యాల పంటలలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు ఈ ఎండాకాలంలో? సుగంధ ద్రవ్య పంటలు వచ్చేటప్పటికి మన దగ్గర పసుపు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అల్లం కూడా కొంతవరకు ఉన్నది. సో ఈ 2 కూడా మనకి ఫిబ్రవరి నుంచి కోత దశలో ఉంటది. ఎప్పుడైనా కూడా తవ్వుకోవచ్చు. ఈ రెండిట్లో పంటలో ఉండే లాభం అదే. సో మనకి ఎప్పుడు మార్కెట్ అనుకూలంగా ఉంటే, ఎప్పుడు మనం తవ్వుకోవాలనిపిస్తే అప్పుడు తవ్వుకొని అది అంటే నిల్వ ఉంచుకోవచ్చు, లేకపోతే మార్కెట్కి తరలించవచ్చు. అయితే నిల్వ ఉంచుకోవాలంటే దాంట్లో మన గుంటల్లో కూడా నిల్వ ఉంచుకోవచ్చు. సో లేదంటే ఒక చెట్టు కింద కానీ, ఒక నీడ ఉన్న ప్రదేశంలో కానీ, ఒక ఎండుటాకులు వాటి మీద పరిచి కానీ నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఈ ఏప్రిల్ మేలలో మనము ఈ యొక్క పసుపు కానీ, అల్లం కానీ ఈ 2 కూడా మనం నాటుకోవచ్చండి మేలో. మరి రాబోయే వర్షాకాలానికి మనం భూమిని ఎట్లా తయారు చేసుకోవాలా, మరి అందుకోసం ఈ ఏప్రిల్ మే నెలలో ఏం పనులు చేయాల్సి ఉంటుంది? అవునండి, ఇప్పుడు మనము ముందుగా వర్షాకాలానికి నాట్లు వేసుకునే ముందే భూమిని ఇప్పుడు తయారు చేసుకుంటే చాలా మంచిది. సో దీనికి మనము చాలా లోతు దుక్కులు అనేది ఈ సమయంలో దున్నుకున్నట్లయితే లోపల ఉండే లార్వా దశలు కానీ, పోషస్థ దశలో ఉన్నవి కానీ, సో అవన్నీ బయటికి వచ్చి ఎండవేయడంకి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని నులి పురుగులు అనేవి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వేరుని నాశనం చేసే శిలీంధ్రాలు కూడా ఉంటాయి. కాబట్టి
వీటన్నిటిని నాశనం చేయడానికి ఏం చేయాలంటే పొలం చుట్టూ అంటే ఆ మట్టి మీద ఈ ప్లాస్టిక్ కవర్ అనేది మనం పరిచినట్లయితే ఆ ఎండ వేడి లోపల అధిక ఉష్ణోగ్రత పెరిగి సో లోపల ఉన్న శిలీంధ్రాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే సాయిల్ సోలరైజేషన్ అనేది మనం అంటాం. సో అంతేకాకుండా ఇంకా ఎరువులను కూడా ఈ భూమిలో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. లోతు దుక్కులు దున్నిన తర్వాత ఎరువులు అనేది వేసుకోవాలండి. అయితే ఇంకా మనము ఈ యొక్క మేలో చేపట్టవలసిన పనుల్లో చూసినట్లయితే అల్లము నాటుకోవడము, పసుపు నాటుకోవడము, వాటికి మనం సిద్ధపాటు చేసుకోవడము, తల్లి వేర్లని పిల్ల దుంపలని వేరు చేసుకోవడము, సో ఇలాంటివి చేసుకోవాలి. వాటి విత్తన శుద్ధి అనేది చేపట్టాలి. ఇంకా మన దగ్గర ట్యూబర్ క్రాప్స్ అంటే దుంప జాతి కూరగాయలు చాలా తక్కువగా పండిస్తారు. సో ఈ రైతులు వీటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని ఈ మే నెలలో నాటుకున్నట్లయితే అంటే మనకి ఉదాహరణకి కందగడ్డ కానీ ఇంకా స్వీట్ పొటాటో అంటే దంచుగడ్డ కానీ ఇలాంటివి మనము నాటుకోవాలంటే మే అనుకూలమైన సమయం అండి. చాలా మంచిదండి సుచిత్ర గారు. ఈ ఏప్రిల్ మే నెలల్లో ఉద్యాన పంటలైనటువంటి పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాల పంటలలో ఏమేం పనులు చేయాలనో మంచిగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు, ముఖ్యంగా ఈ ఉద్యాన పంటలు సాగు చేస్తున్న వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని ఈ ఎండాకాలంలో తమ పంటలను సంరక్షించుకొని ఈ పంటలతోటి ఎక్కువ లాభాలు సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం. ఏప్రిల్ మే నెలలో ఉద్యాన పంటల్లో చేయవలసిన పనులు. ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సుచిత్రతో పి అశోక్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నది. అవి వినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఏఐఆర్ ఆదిలాబాద్. గతనే మేము ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ? पर अब तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं। धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। ఇది ఇయాల్టి కిసాన్ వాణి.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.